హలో అండి. వెల్కమ్ టు అవర్ న్యూ హౌస్ సిరీస్ పార్ట్ 1. మేము తీసుకున్నదైతే వెస్ట్ ఫేసింగ్ యూనిట్. ఇది వచ్చేసి చాలా చిన్న యూనిట్ బట్ ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్‌గా ఉంటది. లోపలికి రాగానే ఇది లివింగ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ కొంచెం డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కొంచెం లివింగ్ స్పేస్. సోఫా ఏమన్నా కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అక్కడ మాత్రం టీవీకి మనకి ప్రొవిజన్ ఉంది. ప్లస్ వైఫై కేబుల్ కూడా అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హౌస్ ఇస్, నాకు బాగా నచ్చింది అయితే ఈ ఏరియా బాల్కనీ లాగా ఉంటుంది మనకి. సో ఇక్కడ ఈవినింగ్స్ సిట్ అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకొంచెం మేక్ ఓవర్ కూడా చేయొచ్చు ఈ ఏరియా అయితే. సో నా ఐడియా ఏంటంటే ఇక్కడ ఒక స్మాల్ టేబుల్ వేసుకొని 2-3 చైర్స్ పెట్టుకొని ఈవినింగ్ టైమ్స్ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో. బాగుంది. అండ్ కిచెన్ చూపిస్తాను రండి. అండ్ ఇదేమో కిచెన్. ఇక్కడ మనకి చిన్ని ప్లస్ స్టవ్ అండ్ ఓవెన్ అన్నీ వచ్చేసినాయి ఒకే దాంట్లో. అండ్ ఇక్కడ కొన్ని డ్రాస్, స్టోరేజ్కి అయితే చాలా ఎక్కువ స్పేసెస్ ఇచ్చారు. ఇక్కడ స్టోరేజ్ ఉంది, పైన స్టోరేజెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ స్టోరేజ్ స్పేసెస్ మీకోసం ఒకటి ఓపెన్ చేసి ఉంచాను. అండ్ నా మెయిన్ ఇక్కడ నేను ఒకటి చూసుకున్నాను ఏంటంటే డిష్ వాషర్ కంపల్సరీ ఉండాలనుకున్నాను. కొన్ని యూనిట్స్లో లేదు డిష్ వాషర్. అండ్ ఇదంతా ఇంకా స్టోరేజ్ యూనిట్స్. అండ్ ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్కి స్టవ్, డిష్ వాషర్ అండ్ ఫ్రిడ్జ్ ఆల్మోస్ట్ అన్నిటికి వస్తాయి. సో ఫ్రిడ్జ్ ఇంక ఇవి మ్యాండేటరీ కాబట్టి. లాండ్రీ కూడా వస్తాయి, కానీ మాకు ఇక్కడ లాండ్రీ రాలేదు. సో అది కామన్ అనమాట. లాండ్రీ సపరేట్గా యూస్ చేసుకోవాలి. అండ్ ఇది చిన్న స్మాల్ స్టోరేజ్ యూనిట్. బెడ్రూమ్ చూద్దాం రండి. బెడ్రూమ్ ఇది. ఇక్కడ నాకు తెలిసి కింగ్ సైజ్ అయితే పట్టిద్ది, కింగ్ సైజ్ బెడ్. వీళ్ళు లైటింగ్ కూడా ఇవ్వలేదు, మనం స్టాండ్ లైట్స్ ఆర్ ఆల్టర్నేట్ లైట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మొత్తం వెంటిలేషన్ వచ్చింది అనమాట. అండ్ స్టాండ్ లైట్స్ ఇక్కడ ఇక్కడ ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అసలు లైట్ ప్రొవిజనే లేదు ఇది మొత్తంలో. ఇక్కడ ఒక స్మాల్ స్టోరేజ్ యూనిట్ ఉంది. ర్యాక్స్ అయితే ఇక్కడ ఏమి ఉండవు, అన్ని హ్యాంగర్స్ యూజ్ చేస్తారు అందరూ. కాకపోతే మనం ఇక్కడ ఫోల్డబుల్ క్లాజెట్స్ అలాంటివి కొనుక్కొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ యూనిట్ వచ్చింది, లైక్ మనం గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, వెళ్ళిపోతాయి. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్, ఒక మినీ టబ్ ఒకటి ఉంది, చిన్న టబ్. ఇది ఫైనల్లీ మా హౌస్ టూర్. ఇది పార్ట్ 1. దీనిలో ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తాయి, లైక్ స్విమ్మింగ్ పూల్ అలాంటివి. అండ్ కంపేర్ చేస్తే బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే మాకు ఈ యూనిట్ తక్కువ ప్రైస్కి వచ్చింది, $300 to $400. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని పార్ట్ 2లో కవర్ చేస్తాను. టు ఫాలో. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు అవర్ న్యూ హోమ్ సిరీస్ పార్ట్ 2. ఈ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎమ్యూనిటీస్ గురించి కవర్ చేస్తానని. సో ఈ వీడియోలో మీకు ఎమ్యూనిటీస్ చూపిస్తూ చెప్తాను. ఓకే, కమ్ విత్ మీ. ఇది జస్ట్ మా అపార్ట్మెంట్ అవుట్ సైడే, అది మా యూనిట్ వచ్చేసింది. సో ఎంత గ్రీనరీ ఉందో చూసారా, బాగుంది కదా. వెనక్కిరా. ఇదైతే స్విమ్మింగ్ పూల్. ఇదేమో పెద్దవాళ్ళకి, అది కిడ్స్ కి అన్నట్టు. అటు సైడ్ కిడ్స్ కి ఉంది, అది లెంత్ ఎక్కువ లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పార్ట్ 2 కంటిన్యూషన్ కూడా ఉంది. కూర్చోడానికి స్పేషియస్ గా ఉన్నాయి చైర్స్. అండ్ మనం డైనింగ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా, బట్ నో ఐడియా. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కంపల్సరీ స్విమ్ వేర్ వేసుకోవాలి అలాగా. అండ్ దిస్ ఈజ్ అవర్ పూల్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎమ్యూనిటీ. నెక్స్ట్ ఎమ్యూనిటీ వచ్చేసి జిమ్. రండి చూపిస్తాను. చిన్నదే జిమ్, బట్ ఎక్విప్మెంట్ అంతా కవర్ అయింది అనుకుంటున్నాను. జస్ట్ చూద్దాం రండి. మనకి ఇక్కడ జిమ్ పూల్కి లాక్ ఇస్తారనమాట. సో సపరేట్ లాక్ ఉంటుంది. సో బేసిక్ ట్రెడ్మిల్స్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. ఇంకా బేసిక్ అనమాట. అండ్ నేను కొత్తగా ఒక ఎక్విప్మెంట్ చూసాను ఇక్కడ. అంటే అందరు చూసుంటారు, బట్ నేను చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇది స్టెప్స్ అనమాట. పార్ట్ 2 కంటిన్యూషన్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి వాలీబాల్ కోర్ట్ అండ్ ప్లే ఏరియా కూడా ఇక్కడే ఉంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మాకు డిస్కౌంట్ ప్రైస్కి అపార్ట్మెంట్ ఎలా వచ్చిందో చెప్తాను. అండ్ ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ కోర్ట్.
ఇది వచ్చేసి కిడ్స్కి ప్లే ఏరియా. అండ్ ఇక్కడ స్లైడింగ్ ఒక్కటే ఉంది, బట్ డిఫరెంట్ డిఫరెంట్ అడ్వెంచరల్ యాక్టివిటీస్ లాగా ఇచ్చారు. సో ఇది వన్ ఆఫ్ ద ఎమ్యూనిటీ. ఇది కూడా ఈవినింగ్స్ అయితే చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను మార్నింగ్ టైంలో వచ్చాను. ఇది చూడండి, మరి జారమన్నా వెళ్ళిపోతాయండి. వెల్కమ్ టు అవర్ న్యూ హోమ్ సిరీస్ పార్ట్ 2. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మాకు మార్కెట్ ప్రైస్ కంటే మా యూనిట్ తక్కువ ప్రైస్కి వచ్చిందని. సో అది ఎలా వచ్చిందో చెప్తాను, ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలా వచ్చిందంటే, యాక్చువల్గా ఇక్కడ సెప్టెంబర్లో కిడ్స్కి అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి అన్నమాట స్కూల్స్లో. సో సెప్టెంబర్ తర్వాత మూవ్ ఇన్స్ ఎవరు చేయరు. సో సెప్టెంబర్ టు డిసెంబర్ యూనిట్స్ కూడా, ఐ మీన్ అపార్ట్మెంట్స్ కూడా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. సో బ్లాక్ ఫ్రైడే, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, ఈ త్రీ ఫెస్టివల్స్కి ఇక్కడ డిస్కౌంట్స్ వస్తాయి. సో మాకు అలాగా $300 to $400 డిస్కౌంట్ వచ్చింది మా యూనిట్ మీద. సో కంపేర్ చేస్తే ఒకవేళ మేము జూన్లో అలా మూవ్ అయి ఉంటే మా ప్రైస్ అనేది హైగా ఉండేది. సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ, బాయ్, ఇన్ ద నెక్స్ట్ వీడియో.